చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మా బాబు టీ పెట్టుకుని వచ్చాడు పొద్దున్నేని. వాడు ఎప్పుడు టీ పెట్టడం ఈ చేత కాదు. మేమే మంచం దగ్గర పట్టుకెళ్ళి ఇవ్వాల్సి వచ్చేది లెగ్గొట్టి. అలాగే అన్నం కూడా కంచంలో పెట్టుకు తినడం కూడా రాదాడికి. పెట్టిస్తేనే తినేవాడు. నా భర్త చనిపోయి 3 నెలలు అయింది కదండి. 3 నెలల నుంచి వంటింట్లోకి వెళ్ళాలని కానీ, టీ పెట్టాలని కానీ, వంట చేయాలని కానీ, భర్తను కోల్పోయిన ఇళ్ళాల పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియంది ఏముందండి. బిడ్డలో తండ్రిని పోగొట్టుకుని వాళ్ళు అలా నా భర్తే లోకం బిడ్డలే లోకం అని బతికానండి నేను. బయట ప్రపంచం నాకు పెద్దగా తెలియదు. అన్నీ ఆయనే చూసుకుండేవారు. అలాగే నా భార్య నా బిడ్డలని అనుకుండేవారు. అలాగే మాకు కష్టం సుఖం చెప్పుకోవడానికి కూడా మాకు ఎవరూ లేరండి. అలాగని బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మాకు లేదు. కొంతమంది ఎన్నో రకాలుగా మా గురించి చెప్పుకుంటున్నారు. ఏమంటే 1,000 మా వైపు చూపిస్తే 4,000 వాళ్ళ వైపు చూపిస్తాయి కదండి. మేము ఎవరిని ఆదరించడం పెట్టమని ఎవరిని అడగలేదు. మేము వెళ్ళలేదు. అయితే మా బిడ్డ మీద అవుతాయి ఎన్నో బాధ్యతలు బాధలు మీద పడ్డాయి. ఇప్పుడు నేనైతే ఎవరికొకరు చెప్పుకుంటాను. నా కూతురికి చెప్పుకున్నాను, నా బాధ దించుకుంటాను. నా కొడుకు అయితే పాపం ఎవరికి చెప్పుకోలేక వాడు సతమతం అయిపోతున్నాడు. తండ్రి సాటిని పెరిగాడు. ఇప్పుడు కష్టాలు అవి మీద పడ్డాయి. ఆడిని ఓదార్చడానికి కూడా ఫోన్ చేసి మేము ఉన్నామని పలకరించే వాళ్ళు కూడా వాడికి ఎవరూ లేరు. ఆడుకుని బాధపడుతున్నాడు, సతమతం అవుతున్నాడు. అలా మొన్నటిదాకా మా పాప ఉండి టీ అయి పెట్టించేదండి. ఇప్పుడు పాప వెళ్ళిపోయింది. ఎవరి సంసారం వాళ్ళది కదండి. నెలలు ఉండింది తండ్రి పోయాక. అలాగే చూసుకుంది మమ్మల్ని. అలాగే మా పాప వెళ్ళిపోయాక అమ్మ టీ పెట్టావా, అమ్మ వేడి నీళ్ళు పెట్టావా అంటే మా వెంకటేష్ నేను గసిరేను. నాకు డాడీ పోయి 2 నెలలు అయ్యింది. టీ పెట్టావా వేడి నీళ్ళు పెట్టావా అంటున్నావు. నేను పెట్టను. పెట్టుకుంటే పెట్టుకో, తాగితే తాగు, ఉంటే ఉండి లేకపోతే లేదన్నట్టుగా నేను చాలా చిరాకు పడ్డానండి. ఆడికి టీ పెట్టడం కానీ మా వారు ఉన్నప్పుడు అయితే తెల్లవారుజామునండి ఆయనకి ఎంత బాగోపోయినా టీ పెట్టి తాగేసేవారు. మాకు కూడా ఆయనే పెట్టి లెగ్గొట్టించేవారు. ఆయనకి ఎన్ని బాధలు వచ్చినా కానీ మమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టలేదండి. బిడ్డలతో పాటు లేక నన్ను సంటి బిడ్డలా చూసుకున్నారు ఆయన. ఆయన లోటు భర్తను పోగొట్టుకున్న లోటు, తండ్రిని ఆ లోటు బిడ్డలకి బాగా తెలుస్తుందండి. ఈ టైంలో ఎవరన్నా ఉంటే కష్టం పంచుకోవాలని ఉంటుంది కదండి. మాకు ఎవరూ లేరండి మమ్మల్ని ఆదరించే వాళ్ళు. అన్నీ ఉన్నారని చెప్పుకోవడానికి చాలామందే ఉన్నారు మాకు. అయితే ఎవరో కూడా ఇప్పుడు కొంచెం మేము బాగున్నప్పుడు అందరూ మా చుట్టూ ఉన్నారు. చితికిపోయాం కదండి. ఎవరన్నా పలకరింతే వీళ్ళకి ఏం చూడాలో ఏం పెట్టాలో అన్నట్టుగా ఎవరో రారండి ఇప్పుడు మా దగ్గరికి. నా భర్త పోయాకండి చాలా కష్టం అవుతుంది మాకు. అలాగా తండ్రి సాటిని ఇదే లైఫ్ ఇదే బతుకు అని పిల్లలు బతికారు. వెళ్ళరా డాడీ కూడా వెళ్ళరా అంటే ఆడే వెళ్ళేవాడు కాదు ఎప్పుడూని. ఇప్పుడు ఎంతో బాధ భారవాడి మీద పడింది. ఇదే బతుకు ఇదే లైఫ్ అని నేను అనుకున్నానండి. జరగబోయే రోజుల్లో ఎలా ఉంటుందో పరిస్థితులు. బాబుకి ధైర్యం వచ్చి కట్టుకోవాల్సినవి తీర్చుకోవాల్సినవి రుణాలు అవుతే ఉన్నాయి కదండి, తీర్చుకోవాలండి. అయితే ఎలా తీర్చుకుంటా వెంకటేష్ ఇవన్నీ చాలా ఉన్నాయి కదా అంటే నేను తీరుస్తానమ్మా, నీకెందుకు బెంగెట్టుకోకు. డాడీ ఇప్పటి వరకు మాకు ఏది కూడా చెప్పలేదు. ఆయన బతుకున్నంతసేపు ఆయన రోగాలకి ఏంటి, ఆయన బాధలు ఏంటి ఆయనే పడ్డారు. ఇప్పుడు నా పిల్లలు డాడీ ఉన్నప్పుడు ఏం పెట్టలేదు కదమ్మా. ఇలాగన్నా మేము అప్పులు తీర్చుకుని ఆయన రుణం తీర్చుకుంటామని అంటున్నారు నా బిడ్డలు ఇద్దరు కూడా. కుటుంబంలో ఆయన పోగొట్టుకున్న లోటు, బిడ్డలతో పాటు నన్ను కూడా సంటి పిల్లలాగా ఆయన చూసుకున్నారండి. ఏ లోటు తెలియకుండా. ఆయన లేని లోటు ఇప్పుడు మాకు బాగా తెలుస్తుంది. ఆయన లేని బతుకు నాకు ఎందుకని అనిపిందంటే బిడ్డలు గుర్తుకొస్తున్నారు. నేను తప్ప నా బిడ్డలిద్దరికీ కూడా ఎవరూ లేరండి.
చెప్పుకోవడానికి నా అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ ఎవరు కూడా ఆదుకోరు. ఆయన చనిపోయాక 2 సార్లు నేను కూడా చనిపోవాలి ఏ ఊరు వేసుకుని అనుకున్నాను. అయితే నేను కూడా పోయాక బిడ్డల పరిస్థితి ఏంటి, తండ్రిని పోగొట్టుకున్నాను, తల్లిని కూడా పోగొట్టుకుంటామా అనేసి పిల్లలు ఎక్కడ ఇదైపోతారో అని ఆలోచిస్తున్నానండి. అలాగే బిడ్డల కొరకు బతుకుతున్నానండి. ఆయన లేని బాధ బాగా తెలుస్తున్నా కానీ బతకాలి కానండి. బతుకు మీద ఆశ చంపుకుని బిడ్డల కోసం బతుకుతున్నాను. అంతకు మించి ఏమీ లేదండి మాకు.